హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. మా అక్కకు ఈరోజు పూజకి ఇన్వైట్ ఉందండి. అదిగోండి, చూస్తున్నారా, లైట్లు కనిపిస్తున్నాయి కదా. ఆ లైట్లు కనిపించే దగ్గరే జరుగుతుందండి పూజ. ఆ ఇంటి వాళ్ళు మొత్తం ఇదంతా లైట్ సెట్టింగ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేము వెళ్ళే దారి చీకటిగా ఉందని ఏంటని అనుకుంటున్నారా? మేము మా అక్క వాళ్ళ ఇంటికి కాస్త దూరంలోనే ఇక్కడ వాళ్ళ ఇల్లు ఉంది, పూజ చేస్తున్న వాళ్ళ ఇల్లు. కానీ మా అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి కాస్త దూరం వచ్చి వీళ్ళ ఇంటికి రావాలంటే ఇక్కడ అడవి ఉందండి, చిన్న అడవి ఉంది. అడవి మధ్య నుంచి రోడ్ ఉంది, ఫుట్పాత్ ఉంది, దాంట్లో మధ్య నుంచే వెళ్ళాలి. అందుకే ఇది అడవి కాబట్టి ఇక్కడ లైట్స్, స్ట్రీట్ లైట్స్ ఏమీ లేవు. అయితే మేము టార్చ్ లైట్ సహాయంతో మేము ఇక్కడికి వచ్చాము. అందరూ అలానే వస్తున్నారు. అంటే వాళ్ళు సొంత ల్యాండేనంట, అది అలాట్మెంట్ ల్యాండేనంట. మోస్ట్లీ ఇక్కడ అంతా అలానే ఉంటుంది, సెటిలర్స్ కాబట్టి వాళ్ళకి అక్కడక్కడ అలాట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇదిగోండి, చూసారా లైట్స్ ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. అంత పూజా సెట్టింగ్స్, మండపము అంతా చూడండి ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారు. ఈ నైట్ మొత్తమే ఇక్కడ అంత సందడిగా ఉంటుంది. దగ్గర వాళ్ళు అంత దూరం నుంచి అందరూ కూడా వచ్చి నైట్ మొత్తం ఇలాగా అలుపుడుగా ఉంటుంది. చూడండి ఎంత అందంగా ఉంది, బాగుంది కదా. నైట్ లైట్స్తో అంత బాగా అందంగా డెకరేట్ చేస్తున్నారు చూడండి. మరియు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాము. ఇదిగోండి, పూజ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా, పూజ స్టార్ట్ అయింది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. పంతులు గారు వచ్చి ఇక్కడ పూజా మండపం అంతా సిద్ధం చేయడానికి సుమారు 1.5-2 గంటల సమయం పట్టిందండి. కాళీమా పూజ కదండి, అన్నీ పద్ధతిగా అన్నీ కరెక్ట్గానే ఉండాలి కాబట్టి అన్నీ సెట్ చేయడానికి 2 గంటల సమయం తీసుకుంది. మేము వచ్చాము 7 గంటలకు కదా. ఇప్పుడు పూజ స్టార్ట్ అయిన సమయం ఎంతో తెలుసా? 9:30కి పూజ స్టార్ట్ అయింది. ఇప్పుడు 9:30కి పూజ స్టార్ట్ అయింది కాబట్టి చాలా టైం పడుతుంది పూజ కంప్లీట్ అవ్వడానికి. కనుక ఇక్కడ పూజ నడుస్తుంది, కానీ వేరే చోట భోజనాలు కూడా నడుస్తాయి. ఇప్పుడు మీకు డ్రమ్స్ వాగిస్తారు పిల్లలు, పూజ వద్ద డ్రమ్స్ వాయిస్తారు. ఆ పిల్లలు ఆ డ్రమ్స్ శబ్దాన్ని వాయించే అది కూడా చూడండి. దాని తర్వాత భోజనాల వద్దకు వెళ్దాము. ఇదిగోండి, భోజనాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అక్కడ పూజ జరుగుతుంది. పూజ చేసిన వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే అక్కడ పూజ మండపంలో కూర్చున్నారు. వాళ్ళు పూజ అంతా ముగిచాక భోంచేస్తారు. కానీ వచ్చిన భక్తులందరికీ ఇప్పుడు భోజనాలు స్టార్ట్ చేయబోతున్నారు. చూడండి, మొదటిగా ప్రసాదం వస్తుంది, దాని తర్వాత ఒకటి క్రమంగా ప్రసాదం వస్తుంది. దాని తర్వాత భోజనాలు ఇస్తారు. ఇదిగోండి, బంతిలో కూర్చున్నారు, చూస్తున్నారు కదా. అందరూ ఇలానే కిందన కూర్చుని బంతిలో అరటాకు మీద భోంచేస్తారు. చాలా బాగుంటుందండి. మొదట్లో మన ఊర్లో కూడా ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు అంతా ఫ్యాషన్ స్టైల్లో మారిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఇది బెంగాలీస్ ఉండే ఊరండి, అండమాన్లో. ఇక్కడ కిందనే కూర్చొని ఆకుపైనే భోంచేయాలి. సరేనా? ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, రాధే రాధే.